హలో ఆల్. నేను మీ ముందుకు కొన్ని నంబర్స్ తీసుకొస్తాను. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో ఈ నంబర్స్ విన్న తర్వాత జరిగిన తప్పుకి బాధ్యులెవరు, బాధ్యత ఎవరో మీరే మీ సమాధానాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ద నంబర్స్ ఆర్ లైక్ దిస్. An analysis by India Today figured out that almost 65 exam paper leaks happened between 2019 and 2024. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఇన్వెస్టిగేషన్ ప్రకారంగా 45 మేజర్ పేపర్ లీక్స్ హ్యాపెన్ బిట్వీన్ 2002 అండ్ 2025. ఇందులో స్టేట్ లెవెల్ ఉన్నాయి, సెంట్రల్ లెవెల్ ఎగ్జామినేషన్ కూడా ఉన్నాయి. ఉదాహరణకి నీట్ 2 సార్లు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆల్మోస్ట్ 3 సార్లు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 2 సార్లు. ఒకానొక దశలో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఎగ్జామినేషన్ క్యాన్సిల్ చేయటమో, రీఎవాల్యుయేట్ చేయటమో లేదా రీకండక్ట్ చేయటం జరిగింది. కొన్ని విషయాల్లో అయితే మార్క్స్ని అడ్జస్ట్ చేయడానికి లంచాలు ఇవ్వజూపారన్న విషయంలో కూడా ఎగ్జామినేషన్స్ క్యాన్సిల్ అయిన ప్రక్రియ జరిగింది. ఇది గత 10 ఏళ్లలో విద్యాశాఖ పొందిన ఆర్ చూపించిన అభివృద్ధి. భారతదేశంలో కొన్ని లక్షలాది మంది విద్యార్థులు కొన్ని లక్షల ధారపోసి చదువుకుందామని వస్తుంటే అందున ఈ విద్యా వ్యవస్థలో రాజకీయం, డబ్బు మిళితమైనప్పుడు తప్పులు జరగడం అనేది సహజం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు హ్యావ్ ఎ ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ ఇన్ ఎ కంట్రీ లైక్ ఇండియా, అట్లీస్ట్ ఫర్ నౌ. కానీ ఒక తప్పు జరిగిన తర్వాత బాధ్యత తీసుకొని దానికి తగు శిక్ష విధించడం ద్వారా మరొకసారి తప్పు జరుగుద్దా లేదా అనేది మనం ఆల్మోస్ట్ డిసైడ్ చేస్తాం. ఆ నేపథ్యంలో దాదాపు 60 నుంచి 65 సార్లు పేపర్ లీక్ అయితే గత 10 ఏళ్లలో ఎవరు దీనికి బాధ్యులు, ఎవరికి దీని బాధ్యత అన్నది మీరే మీ సమాధానం కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.